నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి, అట్లాగే ఈ 12 రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకుంటే ఎటువంటి అనుకూలత కలుగుతుంది, దైవానుగ్రహం దైవబలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి, అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ 12 రాశులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఈ 12 రాశుల్లో ఈ అక్టోబర్ 18న విశేషంగా గురుడు మారాడు. గురుడు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలత ఉంది, అలాగే కొన్ని రాశులకు ప్రతికూలత ఉంది. అట్లాగే శని వక్రం నుంచి మావస్థితికి వచ్చేసాడు. తద్వారా అనుకూలతలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అట్లాగే నవగ్రహ అనుకూలత, ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 12 రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ఏ రాసుల్లో ఉన్నాయి, ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది, గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది, మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎట్లాంటి ప్రతికూలతల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్ది సేపట్లో మీకు చెప్పబోతున్నాను. అన్ని కూడా చక్కగా 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో, ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. అట్లాగే ఈ యొక్క రాశి యొక్క స్థితిగతి, మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, మిథున రాశికి బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి, కన్యా రాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు, ధనురాశికి గురుడు, మకర రాశికి శని, కుంభరాశికి శని, మీనరాశికి గురుడు. వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు. కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి, లగ్నాన్ని బట్టి, లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మీనరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మీనరాశి అధిపతి గురుడైనప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం ఈ రాశిపై అధికంగా ఉంది. శని వక్రం నుంచి బయటపడి మీనరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఏ పని కూడా సరిగా కలిసి రాదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో ఇబ్బందులు కలుగుతాయి, ఉద్యోగం సఫలీకృతం కాదు, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ రావు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. వివాహ ప్రయత్నం చేసేవారి వివాహం సంబంధాలు దగ్గర దాకా వస్తాయి, కానీ సంబంధాలు సెట్ కాకపోవడము, 10 సంబంధాల్లో 3 2 సెట్ అవ్వడము, మిగతావన్నీ వెనక్కి వెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు అయినప్పటికీ కూడా, రాశ్యాధిపతి గురుడు, విద్యాపరంగా కొంతవరకు రాణింపు ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత రీతిలో పరీక్ష ఉత్తీర్ణత అయితే కాలేదు. ర్యాంకులో అయితే పాస్ అవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల. సంతానం గురించి ఎదురు చేసేవారికి అనుకూలతలు ప్రథమార్థంలో, ప్రతికూలతలు ఉన్నాయి. ద్వితీయార్థంలో కొంతమేర అనుకూలించే అవకాశం ఖచ్చితంగా ఉంది. సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. వ్యాపారం చేసేవారికి, వ్యాపారస్తులకి ప్రథమార్థం నష్టపోయే అవకాశాలు, ద్వితీయార్థం ఆ నష్టాన్ని కొంచెం భర్తీ చేసుకుని లాభంలోకి వెళ్ళే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. ఈ యొక్క వ్యాపారస్తులు కూడా తగు జాగ్రత్త వహించాలి. సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగం ప్రతికూలతలే ఉన్నాయి. ప్రథమార్థం ప్రతికూలంగా, ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. ప్రథమార్థంలో సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతారు, ద్వితీయార్థం అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి కూడా ప్రథమార్థం ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి, లేదంటే స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడులు నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. అట్లాగే
రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది అనుకూలతల కంటే కూడా. మరి ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినవారు నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ పరంగా. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రాశాధిపతి గురుడైనప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య భంగం, ఖచ్చితంగా అనారోగ్యాలు అవన్నీ వస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించాలి, లేదంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. పైగా రాశ్యాధిపతి గురుబలం తక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు చవిచూడవలసి వస్తుంది. వీళ్ళు విశేషంగా గురువారం నాడు దత్త కవచాన్ని పారాయణ చేయటము, గురువార నియమాలు పాటించడము, గురుడికి అభిషేకం చేయటం, అలాగే శనీశ్వరుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి జన్మ శని వల్ల అనారోగ్య సమస్య వస్తుంది. శనికి అభిషేకం చేసుకోవటము నువ్వుల నూనెతో, అట్లాగే ఈశ్వరుడికి అభిషేకం చేయటం, ఈశ్వర ఆరాధన చేయడం వల్ల కూడా ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి. చూశారు కదండి ఈ రాశి వారికి ఏ రకంగా అనుకూలతలు ఉన్నాయో, ఏ రకంగా ప్రతికూలతలు ఉన్నాయో అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. చెప్పిన రెమెడీ పాటించి శివానుగ్రహాన్ని పొందండి. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్ రత్న అవార్డు గ్రహీత. నమస్కారం. ఈ యొక్క నవంబర్ నెలలో 12 రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్నది వివరంగా చెప్పడం జరిగింది. మీకు ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేరు. ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కటి యొక్క దైవనామ స్మరణ చేసుకోవటము, ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. రాశులు అనుకూలంగా ఉంటే, ఖచ్చితంగా రాశ్యాధిపతులు బలంగా ఉంటే, రాశ్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది. అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఎందుకు ఆలస్యం అవుతోంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది. దానికి ఏం చేయాలన్నది నేను చెప్పడం జరుగుతుంది. సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో, దాని ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము, దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి. వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దానికి మీకు చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా, అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి, అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది, పరిష్కారం నాది. ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతకపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నంబర్ స్క్రీన్ పై రోల్ అవుతూ ఉంటుంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్ రత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నన్ను సంప్రదించండి.